హాయ్ హలో అండి. నేను మీ సుధను. నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు రాగి జావా ఎప్పుడు తీసుకుంటే మంచిది, ఎందుకు తీసుకోవాలనేది షేర్ చేయబోయే ముందండి, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. ముందుగా రాగి జావ చేసుకునే ముందు ఈ డ్రై ఫ్రూట్స్ అనేది నైట్ నానపెట్టుకోవాలండి. నానపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని చక్కగా పొట్టంతా ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను. దాంట్లో నేను అరటిపండు కూడా వేసుకుంటాను కాబట్టి అవి కూడా చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లో 2 స్పూన్లు రాగిపిండి అనేది వేసుకున్నాను. వేసుకోవడం ఎందుకంటే డైరెక్ట్గా వేడి నీళ్ళల్లో రాగిపిండి వేయడం వల్ల ఉండలు కట్టిపోద్దండి. అందుకని ఉండలు కట్టుకోకుండా చక్కగా ముందుగా మెల్ట్ చేసుకొని ఇలా కలిపి పెట్టుకున్నాను. తర్వాత బాయిల్డ్ చేసుకోవడానికి వాటర్ అనేది ఏర్పాటు చేసుకొని దాంట్లో 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని కలిపి పెట్టుకున్న రాగి పిండిని అందులో కలిపేసుకోవడమేనండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఈజీ మెథడ్, ఈజీ ప్రాసెస్. నెక్స్ట్ ఇది ఎందుకు యూజ్ చేయాలి ఆడవాళ్ళు అనేది అంటే ఎవరైనా యూజ్ చేయొచ్చు, డయాబెటిక్ వాళ్ళు కూడా యూజ్ చేయవచ్చు. కానీ ఆ అరటిపండుని స్కిప్ చేస్తే సరిపోతుందండి డయాబెటిక్ వాళ్ళు. నెక్స్ట్ ఆడవాళ్ళు ఎందుకు యూజ్ చేయాలంటే మనకి ప్రతి నెల పీరియడ్స్ టైంలో బాడీ పెయిన్స్ వస్తాయండి. ఎక్కువ శాతం బాడీ పెయిన్స్ అనేది చాలామంది దగ్గర విన్నా నేను, నాకు కూడా అలానే ఉంటుంది. అందుకని నేను డైలీ అనేది తీసుకుంటాను. ఇది బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేస్తానండి, ఇవి తీసేసుకుంటాను ముందు మార్నింగ్. ఆ విధంగా అనేది యూస్ చేస్తాను కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను. మంచి బెనిఫిట్స్ అనేది బాడీకి ఉంటాయండి. ఇవి డ్రై ఫ్రూట్స్ ముందుగా ఒక జార్లో వేసుకున్నాను. అరటిపండు కూడా అందులో వేసుకొని, అంటే మనం ముందుగా రాగి జావ చేసుకున్నాం కదా, ఆ జావని ఇందులో చల్లారిపోయినాక ఇందులో పోసుకోవాలండి. గ్లాసు మిల్క్ కూడా నేను అందులో యాడ్ చేసుకున్నాను. ఇది మిక్సీ పట్టేసుకోవడమేనండి. సింపుల్ మెథడ్, చాలా ఈజీ, హెల్తీ కూడా. హై రిచ్ కాల్షియం ఉంటుందండి ఇందులో. ప్రోటీన్ బేస్డ్ ఎక్కువగా ఉంటుంది. ఇంటేక్గా మనం ఇవి తీసుకోవడం వల్ల బ్లడ్ అంటే రక్తహీనతతో బాధపడే వారు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా డైలీ ఒక గ్లాస్ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అండి. థైరాయిడ్ వాళ్ళు స్కిప్ చేయడం చాలా మంచిది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.